ఇప్పుడు మనం స్థల పురాణ కార్యక్రమంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి పుప్పాలగూడలో ఉన్నాం అన్నమాట. ఈ ఆలయానికి కనీసం 800 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ చరిత్రకారులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకు కనబడుతున్నటువంటి కొండలన్నీ కూడా సుమారుగా 6000 సంవత్సరాల క్రితంగా ఏర్పడినవని ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్యన తేల్చి చెప్పారు. అవి కొన్ని న్యూస్లో కూడా రావడం జరిగిందనమాట. శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునే ముందు ఇక్కడ విశేషాలు, ఇక్కడ స్థల పురాణం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్తున్నాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ముందుగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారిని మనం దర్శించుకుందాము. ఇందాక చెప్పుకున్నాం, ఈ కొండలన్నీ కూడా 6000 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని. అలాగే ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవి కూడా చేస్తున్నారు. సిటీ మధ్యలో ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు మధ్యలో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలామందికి తెలియదు బహుశా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ చాలామందికి అయితే తెలీదు. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవి జరుగుతున్నాయి. ఇక హైదరాబాదులో ఉన్నట్టుగా లేదు ఇక్కడ, అంతా ఏదో ఒక విలేజ్లోనో ఏదో వేరే ఊరు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడంతా కూడా వాతావరణం. ఇలాంటి కొండల మధ్యలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మనం ఇంకా కొన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇంత పెద్ద సిటీలో చూడండి ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఈ కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఈ కొండల్లో స్వయంభూగా వేసినటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చాలా పురాతనమైన ఆలయం కనుక దీనికి కొన్ని రీమోడల్స్, రీకన్స్ట్రక్షన్స్ అవి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. చాలా మహిమగల ఆలయంగా చెప్తుంటారు దీన్ని. ప్రతి ఒక్కరు కూడా దర్శించాల్సినటువంటి ఆలయం అన్నమాట ఇది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కొన్ని ప్రత్యేకతలు అన్నమాట. ఆ ప్రత్యేకతలు ఏంటంటే, దశావతారాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాగా ఇక్కడ ఉన్న కొండలన్నీ కూడా ఆ రూపంలో ఉంటాయట. అక్కడ నుండి చూసారా, ఇది కూర్మావతారంలో అంటే ఒక తాబేలు ఆకారంలో ఆ కొండ ఏర్పడినట్టుగా మనకు కనబడుతుంది విజువల్లో. అలాగే దశావతారాలు అయితే ఎన్నైతే ఉన్నాయో అన్ని అవతారాలు కూడా ఈ కొండ మీద ఇలా ఏర్పడ్డాయని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి శ్రీమాన్ భాష్యం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు ఏం మాట్లాడతారు ఒకసారి మనం విందాం. జై శ్రీమన్నారాయణ, జై నారసింహ. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఎంతో విశిష్టమైంది.
విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం అన్నమాట. ఇక్కడ స్వామి వెలిశారు అనడానికి మనకి ఆధారాలు ఏందయ్యా అంటే ఈ కొండల రూపంలో మనకి దశావతారాలు అనేవి మనకి దర్శనం ఇస్తాయి. అందులో మొట్టమొదటిది మత్స్య అవతారం. మనకి వేదాలను కాపాడటం జరిగింది కదా. ఇది టూకీగా 2 ముక్కల్లో చెప్పేస్తాను నేను. ఇది విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం. లోహ కళ్యాణార్థం స్వామి అనేక అవతారాలు ఎత్తారు. వాటిలో ప్రధానమైనటువంటివి దశావతారాలు అన్నమాట. ఆ దశావతారాలు అనేటువంటివి మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినటువంటివి. అందులో మొట్టమొదటిది ఏంటిది? మత్స్యావతారం. మత్స్యావతారం వేదాలను కాపాడటం జరిగింది. మనకి కొండ మీద ఎదురుగుండా చూస్తానికి మన మత్స్యావతారం కనబడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ముసలి బారి నుంచి ఏనుగును రక్షించడం కోసం అని చెప్పాలని ముసలి యొక్క కంఠాన్ని ఖండించడం జరిగింది. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కొండ చూడండి, మనకి ముసలి యొక్క కంఠాన్ని ఖండిస్తే ఎట్లా అయితే కనబడుతుందో సేమ్ అది అలా కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఏనుగు. ఈ వెనక పక్క చూస్తే ఏనుగు యొక్క పృష్ఠభాగం కనబడుతుంది. సగం కొండ వదిలేసి సగం కొండ కనుక మనకు చూసినట్టయితే ఏనుగు యొక్క కుంభస్థలము, తొండము ఇవన్నీ కనబడతాయి. విష్ణుమూర్తి అవతారంలో రెండో అవతారం కూర్మం. కూర్మం అంటే తాబేలు. పాల సముద్రాన్ని చిలకడం కోసం మన ఎత్తినటువంటి అవతారం అనమాట. ఈ ముసలికి వెనక పక్క మనం చూసినట్టయితే కొంచెం దూరం వెళ్ళి తాబేలు ఏ రకంగా అయితే మనకి కనబడుతుందో సేమ్ తాబేలు ఆకారంలో మనకు ఆ కొండ దర్శనమిస్తుంది. విష్ణుమూర్తి అవతారంలో మూడో అవతారం వరాహ అవతారం. వరాహం అంటే పంది. భూమిని కాపాడటం కోసం అని చెప్పాలని వచ్చింది. ఇటు ఒక కొండ కింద నుంచి మనం పైకి వస్తూ ఉంటే కనుక గరుడాల వారి బొమ్మ వేసి ఉంటుందన్నమాట. ఆ వేసి ఉన్నటువంటి విగ్రహాన్ని కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కనుక చూస్తే మనకి ఆ యొక్క పంది ఆకారంలో ఉన్నటువంటి తల పైకెత్తుకుని ఉన్నటువంటి దాని యొక్క కన్ను భాగము, తోక భాగం స్పష్టంగా తెలుస్తుంది. విష్ణుమూర్తి అవతారంలో 4వ అవతారం నారసింహ అవతారం. నారసింహ అవతారంలో ప్రహ్లాదుని కాపాడటం కోసం అని చెప్పనని స్తంభం నుంచి ఆవిర్భవించడం జరిగింది. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కొండ చూడండి, మనకి చీలిపోయి ఉంటుంది. ఇది ఆ పైన ఉన్నటువంటి శిలని సైడ్ నుంచి కనుక చూస్తే మనకి సింహం యొక్క మూతి, నుదురు ఇవన్నీ కనబడతాయి. నెక్స్ట్ వచ్చేటికి మనకి స్వామిలోనే దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాలు ప్రతి శుక్రవారం స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుందన్నమాట. ఆ రోజు చూడటానికి మనకు అవకాశం ఉంటుంది. శయనమూర్తిలో ఉంటారనమాట స్వామికి. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరు సపర్యలు చేస్తూ ఉంటారు. అది నెక్స్ట్ నాభి నుంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మ మనకి స్పష్టంగా కనబడతారు. నెక్స్ట్ శయనం నుంచి ఉన్నటువంటి స్వామికి ఆదిశేషుడు ఎట్లా అయితే మనకి నీడనిస్తూ ఉంటారో స్వామివారికి, మనం నుంచినటువంటి కొండకి ఆ ముందు పక్క చూసాక పాము పడక కనబడుతుంది మనకి. నెక్స్ట్ ఈ దేవాలయం ముస్లిమ్స్ హయాంలో నాశనం చేయడం జరిగింది. అందుకు నిదర్శనం ఏందయ్యా అంటే ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో ఆల్వార్లు అని చెప్పాను, పండిత్ ఆల్వార్లు అని చెప్పని ఉంటారు. ఆ యొక్క విగ్రహాలని, దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. మీకు వెళ్ళే దారిలో చూసాక అక్కడ ధ్వజస్తంభము, జై విజయుల విగ్రహాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంతకుముందు స్వామివారికి ఇక్కడే ఉందన్నమాట మండపం. ఇదంతా ఇది నాశనం చేసినటువంటి ఆల్వార్ యొక్క విగ్రహాలు. తిరుమనిషి ఆల్వారు, మధురకవి ఆల్వార్, నమ్మాల్వార్ ఈ యొక్క విగ్రహాలు నాశనం చేసినటువంటి విగ్రహాలు అన్నమాట. ఇవి మనకు వచ్చే దారిలో పైన దర్గా కూడా కనబడుతుంది. ఆ దర్గా కూడా ఒకప్పుడు దేవాలయమే. ఆ దేవాలయాన్ని నాశనం చేసి దర్గా పెట్టుకోవడం జరిగింది. రీసెంట్గా 4 years బ్యాక్ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అవన్నీ ఉండేవి. ఆ విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం అనేది జరిగిందనమాట. ప్రతి పౌర్ణమికి స్వామివారికి ఇక్కడ దీపోత్సవం ఉంటుందన్నమాట. ప్రతి అనంత చతుర్దశి వ్రతము, అనంతకోటి ఒత్తులు వెలుచుకుంటారు. ధనుర్మాసం జరుగుతుందన్నమాట. మన చిన్నజయ స్వామివారు వచ్చి దీన్ని పునఃప్రతిష్ఠ చేయడం అనేది జరుగుతుంది. ప్లస్ స్వామివారి యొక్క అండర్లోనే నడుస్తుందన్నమాట. పాంచరాత్ర ఆగమం కింద స్వామివారి కైంకర్యాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇది విశేషం. ఇది మనం వెళ్ళిన ప్రతి ఒక్క చోట స్వామివారికి మనం ఎడమవైపు నుంచి ఉంటాం అక్కడ పక్కన. కానీ ఈయన మటుకు వెళ్ళిన వాళ్ళకే మగవాళ్ళందరినీ ఎడమవైపు నుంచోమంటాం, ఆడవాళ్ళని కుడివైపు నుంచోమంటాం. పనుకున్న స్వామికి ఎందుకని చెప్పనా అలా ఉండమని చెబుతారని. అంటే దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే మన మహాభారతం చూసాం. ఇది మహాభారతంలో పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఇద్దరు వెళ్తారు. ఎవరు? ధర్మరాజు, దుర్యోధనుడు.
ఇద్దరు వెళ్ళినప్పుడు ఫస్ట్ లోపలికి ఎవరు వెళ్తారు? దుర్యోధనుడు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉండరు కదా. ఆయన కాళ్ళ దగ్గర కూర్చోడంటే అనే అహంకారంతో తల దగ్గర కూర్చుంటాడు. ధర్మరాజు వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు? కాళ్ళ దగ్గర కూర్చుంటారు. కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఫస్ట్ స్వామి లేచిన వెంటనే ఎవరిని చూస్తారు? ఇది ధర్మరాజును చూసి నేను మొదట చూసిన ధర్మరాజును కదా అంటాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటారు కదా. అన్నప్పుడు కూడా అంటే ఫస్ట్ ఎవరినైతే చూస్తారో స్వామి కూడా వాళ్ళకే వరాలు అనేది ఇస్తాడు కదా. అలానే ఆడవాళ్ళని స్వామివారి యొక్క పాదాల వైపు, మగవాళ్ళని తల వైపు నుంచోపెట్టడానికి గల కారణం ఏంటంటే ఆడవాళ్ళు వచ్చేటప్పటికి అంటే భార్య వచ్చేటప్పటికి మన ఇంటి యొక్క శ్రేయస్సు గురించి, మన గురించి, మన యొక్క కుటుంబం గురించి ఆలోచించి కోరికలు అనేవి అడుగుతారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో స్వామివారి యొక్క పాదాల వైపు నుంచోబెట్టడానికి గల కారణం అంటే ఎడమ వైపు అంటే కుడి వైపు నుంచోబెట్టడానికి గల కారణం అనమాట. ఆడవాళ్ళ హక్కులు అప్పటి నుంచి ఉన్నాయండి? అప్పటి నుంచి ఉన్నాయండి. అప్పటి లేవని కాదు, అక్కడ అప్పటి నుంచి ఉన్నాయి, ఇంకా పెరిగినాయి. ఇప్పుడు చట్ట ప్రకారం జరిగినాయి, ఇప్పుడు చట్ట ప్రకారంగా జరిగినాయి అనమాట. ఇప్పుడు ఇది ప్లస్ ఇంకొక విషయం ఏంటయ్యా అంటే మగవాడికి కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా ఏం జరిగినా ఏదైనా సరే ముందు ఆడవాళ్ళే ఈ కార్యక్రమం మనం చేసుకుందాము అనేటువంటి ముందుండి నడిపించాడు. కుటుంబాన్ని ముందుండి నడిపించేది ఆడవాళ్ళే కాబట్టి వాళ్ళకి యొక్క అవకాశాన్ని వాళ్ళ యొక్క హక్కు కింద వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది విశేషం ఇక్కడ. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇక్కడ రంగనాథ్, గోదా, ఆళ్వార్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ముఖ్యంగా ధనుర్మాస సమయాల్లో చాలా విశేషమైనటువంటి పూజలు, దైవ కైంకర్యాలు ఇలాంటి వైష్ణవ ఆలయాల్లో జరుగుతుంటాయి. పాంచరాత్ర ఆగమం ప్రకారంగా ఇక్కడ జరుగుతుంటాయి అన్నమాట. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇవన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జైవిజేలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అందంగా చెక్కి ఈ ఆలయం అంతా కూడా కొంచెం రీమోడల్ చేస్తున్నారు అన్నమాట. ఇది శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి వారి ఆధ్వర్యంలో వారు సలహాలు, వారు సూచనల మేరకు ఇవన్నీ కూడా రీమోడల్ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇక్కడ భక్తులు వచ్చిన్నారు. ప్రసన్న గారు వారు ఏం చెప్తారు ఒకసారి ఇందాం మనం. మేము ఈ టెంపుల్కి ఒక 2 years నుంచి వస్తున్నాము. ఇది చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఐడల్ అనేది. మనం ఒక్కసారి వస్తే ప్రతిసారి రావాలనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రైడేస్ ఇక్కడ నిజరూప దర్శనం ఉంటుంది, అభిషేకం జరుగుతుంది. నిజరూప దర్శనం చాలా మనల్ని ఏమంటారు పుల్ చేస్తారు స్వామి మనల్ని. మీరు వద్దనుకున్నా వచ్చేస్తారు. ఒక్కసారి వచ్చి చూస్తే మీరు ఎంత దూరం ఉన్నా సరే, ఇప్పుడు అక్కడ ఒకరు ఉన్నారు, ఆయన చాలా దూరం నుంచి వస్తారు. సో అలాంటి భక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అనంత పద్మనాభ స్వామి గారికి ఎలా ఉంటాయి, ఒక్కసారి వస్తే ఇంకంతే అలా ఉండిపోతాం మనం ఆ విగ్రహాన్ని చూస్తూ, ఆయా స్వామివారిని చూస్తూ. నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్, స్వామివారు.
ఎవ్రీ శుక్రవారం. అలాగే విశేషమైన రోజుల్లో ఎప్పుడైనా వస్తుంటారు ఇక్కడ ధనుర్మాసంలో కానీ ఎప్పుడైనా? ధనుర్మాసం ఒకటి, ఇంకోటి సంక్రాంతి మాసం అది ఉంటుంది కదా, ఆ టైంలో ఇక్కడ ఆ నెలంతా ఈ గోదాదేవిక ఇది చేస్తారు పూజలు. అదే ధనుర్మాసంలో అది చేస్తారు. మళ్ళీ నరసింహస్వామి హోమం చేస్తారు. అండ్ ఇక్కడ చాలా చేస్తారండి. దీపోత్సవం పౌర్ణమి రోజు సాయంత్రాలు దీపోత్సవం ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ఈ టెంపుల్ చూడ్డానికి చిన్న టెంపుల్ అది, బట్ నిజంగా మనకి తిరువనంతపురం ఈ కొండలు ఒక్కొక్క కొండ ఒక్కొక్క అవతారాన్ని ప్రదర్శించినట్టు ఉంటుంది. వామన అవతారం ఉంటుంది, మత్స్య అవతారం ఉంటుంది, మళ్ళీ టోటాయిస్ దశావతారాలు టోటల్గా దశావతారాలన్నీ ఒక్కొక్క కొండలో ఒక్కొక్క అవతారం కనిపిస్తుంది మనకి. కానీ మనం చూడగలగాలి, అది ఏదో కొండ కదా అని కాను. నాకు ఉన్న ఒక చిన్న బాధ ఏంటంటే ఈ కొండలన్నా కబ్జా అవ్వకుండా ఉంటే చాలు. నిజంగా ఈ ప్లేస్ని ప్లీజ్ వదిలేయండి. ఇది పద్మనాభ స్వామిది, ఇది ఎవరిని టచ్ చేయకుండా ఉంటే అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఇంకోటి లేదు. శ్రీ వైష్ణవ ఆలయాల్లో ముఖ్యంగా పాంచరాత్ర ఆగమం ప్రకారంగా ఇక్కడ దైవ కైంకర్యాలు అవి జరుగుతుంటాయన్నమాట. శ్రీ రంగరాజ గురు విరచితం అనే గ్రంథంలో ఈ పాంచరాత్ర ఆగమం గురించి స్పష్టంగా వివరించబడిందనమాట. అలాగే కొన్ని ఆలయాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం, మరికొన్ని వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం దైవ కైంకర్యాలు జరుగుతుంటాయన్నమాట. పాంచరాత్ర ఆగమం అనేది శ్రీ వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే ప్రాచీన హిందూ ఆగమ శాస్త్రం. శ్రీ మహావిష్ణువును ఎలా అర్చించాలి, ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన, నిత్య నైమిత్తిక పూజా విధానాలు మరియు ఉత్సవాలు, కళ్యాణాలు ఎలా నిర్వర్తించాలో తెలిపే శాస్త్రం పాంచరాత్రం, అనగా 5 రాత్రులు అనర్థం. శ్రీమన్నారాయణుడు 5 మునులకు అనగా భారద్వాజుడు, కౌశికుడు, శాండిల్యుడు, మౌంజాయనుడు, ఔపగాయనుడు అనే ఋషులకు ఈ జ్ఞానాన్ని 5 రాత్రుల పాటు బోధించాడని పురాణాల కథనం అనమాట. అందుకే పాంచరాత్ర ఆగమం అంటారు దీన్ని. శ్రీ వైష్ణవ ఆలయాల్లో ముఖ్యంగా ఆళ్వార్ల సన్నిధి ఖచ్చితంగా ఉండాలన్నమాట. పోంగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమలిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్ అంటే మహిళా ఆళ్వార్ అన్నమాట, మన ఆండాళ్ తల్లి, తొండరడుప్పడి ఆళ్వార్, తిరుప్పన్నాళ్వార్, తిరుమంగై ఆళ్వార్. ఆళ్వార్లు మొత్తం 12 మంది అనమాట. ఓం అనంతాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం శేషాయ నమః, ఓం సప్తఫణాన్వితాయ నమః, ఓం తల్పాత్మకాయ నమః, ఓం పద్మకరాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం శంఖచక్రధరాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం శేషాయ నమః, ఓం సప్తఫణాన్వితాయ నమః, ఓం తల్పాత్మకాయ నమః, ఓం పద్మకరాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం శంఖచక్రధరాయ నమః, ఓం కౌండిన్యం వ్రతతోషితాయ నమః, ఓం కేతకీ కుసుమప్రియాయ నమః, ఓం భక్త దుఃఖహరయే నమః. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి ఎంటర్ అవుతుంటేనే మనం ఈ కొండ మీద అనంత పద్మనాభ స్వామి శేషశయనుల మీద అవతారంలో అలా నిద్రిస్తూ కనిపిస్తూ ఉంటాడు అనంత పద్మనాభ స్వామి. అలాగే ఈ కొండపైన చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగా సింహాసనం మీద కూర్చునే బొమ్మ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి మనం ఎంటర్ అవుతుంటేనే ఇదంతా మట్టి రోడ్డు ఉంటుంటుంది అనమాట. ఈ మట్టి రోడ్డు దగ్గర ఇక్కడ రైట్ సైడ్కి కొండ మీద అనంత పద్మనాభ స్వామి పెయింటింగ్ ఎవరో చాలా అద్భుతంగా వేశారనమాట ఇక్కడ. అలాగే ఆ కొండ మీద కొంచెం పైకి వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసనం మీద కూర్చున్నటువంటి బొమ్మ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి మనం ఇలా ఎంటర్ అవుతూనే ఇక్కడ మనకు ఒక ఫ్లెక్సీ పెట్టిందనమాట. అతి ప్రాచీనమైన సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత మహిమాన్విత దేవాలయం
రజాకారుల దాడిలో విధ్వంసానికి గురైనది. ప్రస్తుతం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీరస్వామి వారి కరకమలములచే పునర్నిర్మాణ కార్యక్రమాలు జరపబడుచున్నవి. ఇదనమాట. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది, అది కూడా మనం ఒకసారి దర్శిద్దాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో గోశాలలోకి వెళ్తున్నాం మనం. ఆ గోశాలలో ఎలా ఉందో లోపల చూద్దాం ఒకసారి మనం. ఈ గోశాలలో అన్నీ చిన్న చిన్న దూడలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి, చూస్తున్నాయి. సిటీకి ఇంత మధ్యలో ఇలాంటి గొప్ప ఆలయం ఉందని చాలామందికి తెలియదు అనమాట. అది కొందరికి మనం స్వతంత్ర టీవీ ద్వారా తెలియజేద్దామని చెప్పి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా స్థల పురాణంలో ఈ కార్యక్రమం తీసుకురావడం. మనం అలా చూస్తే ఆ కొండ మీద చూడండి, ఆ బండరాళ్ళు ఎలాగైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడి నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది, అవి పడిపోతాయేమో అన్నట్టుగా. అలాంటిది అన్ని వేల సంవత్సరాల నుంచి అవి అలాగే ఉన్నాయంటే చాలా గొప్ప మహిమాన్విత ఆలయంగా ఇది అనిపిస్తుంది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం పుప్పాలగూడలో ఈరోజు మనం స్థల పురాణ కార్యక్రమానికి వచ్చేసాము. ఈ కొండలు, ఈ గుట్టలు, అలాగే ఇక్కడ 800 సంవత్సరాల క్రితం స్వయంభూగా వేసినటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామిని మనం దర్శించుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఆదివారం మరొక స్థల పురాణంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.